వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దొంగతనం చేసిన నిందితుడిని 90 నిమిషాల్లోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ సదానందం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుడైన అల్లెపు కృష్ణ అనే వ్యక్తి ఐలేని లక్ష్మి అనే వృద్ధురాలిని హుస్నాబాద్ గాయత్రి బ్యాంక్ సమీపంలో కలిసి ఆమెకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించాడని ఏసీపీ తెలిపారు. గాయత్రి బ్యాంక్ లో లైన్ లో ఎంతమంది ఉన్నారో చూసి వస్తానని చెప్పి బ్యాంకు వద్దకు వెళ్లి వచ్చి బ్యాంకులో వేరే వ్యక్తికి ఫోటో గురించి పుస్తల తాడు కావాలని పుస్తల తాడు ఇస్తే ఫోటో దిగిన తర్వాత తెచ్చి ఇస్తానని చెబుతూ ఫిర్యాదుదారు అలిలేని లక్ష్మి మెడలో నుంచి దాదాపు 2.5 తులాల బంగారు చైన్ని తీసుకుని పరారయ్యాడన్నారు. బాధితురాలి సమాచారం మేరకు హుస్నాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారని ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బందితో చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఇమేజ్ ను గుర్తించారన్నారు. వెంటనే సీసీఎస్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్ మరియు వారి బృందం రంగంలోకి దిగి నేర స్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను విశ్లేషించి కేవలం 1.5 గంటల వ్యవధిలోనే హుస్నాబాద్ బస్టాండ్ వద్ద నిందితుడైన అల్లెపు కృష్ణను సీసీఎస్ పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని చాకచక్యంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్న పోలీసులను అభినందించారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఈ ఐలేని లక్ష్మి అని చెప్పి ఒక 75-78 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఉంటుంది అక్కడ ఆమె ఇంటి దగ్గరలో. ఆమె ఇంటి దగ్గరికి ఈ అల్లెపు కృష్ణ అని చెప్పి సిద్దిపేట టౌన్కి సంబంధించిన ఉడ్డర కమ్యూనిటీ అతను 47 ఇయర్స్ ఉంటాడు. ఇతను ఆ లేడీ దగ్గరికి వచ్చి నీకు ఎంత పెన్షన్ వస్తుంది అని చెప్పి అడిగితే ఆమె 2,000 రూపాయలు వస్తుంది నాకు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2,000 కాదు, గాయత్రి బ్యాంక్లో 4,000 ఇస్తున్న ఒకరికి నీకు 4,000 పింఛన్ ఇప్పిస్తాను నేను అని చెప్పి 4,000 పింఛన్ ఇప్పిస్తా అని చెప్పని ఆమెను దగ్గరికి పోయి ఆమెతో నమ్మించి చాకచక్యంగా ఆమెతో ఒప్పించాక ఆమె ఏమంటారే నాకు యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, నాకు గాయత్రి బ్యాంక్లో అకౌంట్ లేదు, నాకు గాయత్రి బ్యాంకులో ఎట్లా వస్తుంది నాకు పింఛన్ అంటే లేదు నేను అందరికి ఇప్పిస్తున్నాను, ఆ పెద్ద లైన్ చూస్తున్నా అని చెప్పని ఆమె తీసుకొని ముందు తీసుకెళ్తాడు. తర్వాత ఆ పింఛన్కి సంబంధించి కొంత అమౌంట్ కూడా ఖర్చు అయితే ఒక 400 రూపాయలు ఆమె దగ్గర ఉంటే ఆమె ఇస్తుంది ఆ ఫోటో తీయడానికి, తర్వాత ఫామ్స్కు తర్వాత అవన్నిటికి ఉంటుంది ఖర్చు ఉంటుందంటే 400 రూపాయలు ఇస్తుంది. ఆ 400 రూపాయలు తీసుకొని అట్లాగే ముందుకు పోతాడు. ఒక 2 మినిట్స్ ముందు పోయి మళ్ళీ బ్యాగ్ వచ్చి తెలిసినవే ఉన్నది అక్కడ ఫోటో దిగాలన్నాడు. నేను గొలుసు ఒకటి ఇస్తే అలా ఫోటో దిగిన తర్వాత మళ్ళీ గొలుసు ఇచ్చేస్తా అని చెప్పి అనగానే ఆమె పెద్ద మనిషి ఏం చేస్తాడే నమ్మి ఇతని గొలుసు మెడలో తీసి అది చేతులు పెడుతుంది. పెట్టగా ఆయన ముందు పోతాడే ఏదో పోతున్నావు అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి మళ్ళీ అరుస్తుంటాడు. అడగానే అతను పారిపోతాడు. ఈ సమాచారం తెలియగానే ఇమ్మీడియట్లీ పోలీసు వారు తెలియగానే వెంటనే స్థానిక ఎస్ఐ అట్లాగే నరేష్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుంటారు. చేరుకునే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము మా సిపి గారికి అట్లాగే సీసీఎస్ టీంకు తర్వాత ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతుందో అన్నిటికీ మేము ఇన్ఫార్మ్ చేసాం. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు మా స్థానిక ఎస్ఐ గారు ఒక డౌట్ వ్యక్తం చేశారు. ఇది ఇలాంటి అఫెన్స్ ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశాను తంగలపల్లిలో ఎస్ఐ ఉన్నప్పుడు, ఈ కృష్ణ అంటుడు చేసే అవకాశం ఉంది అని చెప్పగానే వెంటనే మేము సీసీఎస్ వాళ్ళని అలర్ట్ చేసాము. సీసీఎస్ సిఐ దేవేందర్ అండ్ వాళ్ళ రవీందర్, తర్వాత వాళ్ళ ఎస్ఐ తిరుపతి, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ పోయి మొత్తం అంతా ఇల్లు తర్వాత బస్ స్టాండ్లో మొత్తం అన్ని కాపు కాసింది. తర్వాత మొత్తం మీద ఇమ్మీడియట్లీ ఒక 1.5 అవర్ దాదాపు 2 అవర్స్లో కూడా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇది మా సిపి గారికి తెలియజేయగానే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సీసీఎస్ టీము అట్లాగే హుస్నాబాద్ పోలీస్ టీంను అభినందించారు. ఇంత తక్కువ వ్యవధిలో దొంగతనాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా అరుదు అని చెప్పి అందరినీ పర్సనల్గా అభినందన జరిగింది.
దీనిలో భాగంగా అతన్ని హుస్నాబాద్ బస్ స్టాండ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అతని మీద దాదాపు అతను ఏంటంటే ఒక నోటోరియస్ క్రిమినల్ అతను. ఇప్పటికీ 86 కేసులలో అతను ఇన్వాల్వ్ ఉన్నది. మొత్తం త్రూఅవుట్ తెలంగాణ మొత్తం సైబరాబాద్లో ఉన్నాయి, రాచకొండలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, తర్వాత ఆల్ డిస్టిక్లో ఉన్నాయి. వరంగల్ ఒక ఖమ్మం పోనట్టుంది కానీ నల్గొండ వేళ్ళు, మహబూబ్నగర్ పోలేదు. మహబూబ్నగర్ ఖమ్మం కాకుండా నల్గొండలో ఉన్నాయి, తర్వాత కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్లో ఉన్నాయి, ఉమ్మడి వరంగల్లో ఉన్నాయి, ఉమ్మడి నల్గొండలో ఉన్నాయి, అట్లాగే హైదరాబాద్లో ఉన్నాయి, ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్లో ఉన్నాయి, సిద్దిపేట మెదక్లో కూడా మొత్తం అతను కేసులు చేస్తున్నాడు. 86 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతని ఇలాంటి ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.